ఇలా నోట్లో వేస్తే అలా కరిగిపోయే మంచి డెజర్ట్ చెప్పనా. సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. చాలా తక్కువ షుగర్తో హెల్తీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేయండి. దేంతో అంటున్నారా? కందగడ్డతో అండి. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేయరు, అంత మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేయించుకొని తింటారు మీ ఇంట్లో వాళ్ళు. అందరికీ నచ్చుతుంది, నాది గ్యారంటీ. ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదండి. అన్నదాత సుఖీభవ. వెల్కమ్ బ్యాక్ టు అక్షయ పాత్ర. ఎవరైనా కనుక కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఒక్కసారి వెళ్ళి వీడియోస్ చూడండి, తప్పకుండా నచ్చుతాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కందగడ్డలు ఇలా తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ చేసుకోవాలండి. పీల్ చేసుకున్న తర్వాత చిన్నగా ఇంత సైజులో ముక్కలు చేసుకొని కొన్ని వాటర్ పోయాలి, ఎక్కువ పోయొద్దు. కాస్త నెయ్యి వేసి వాటిని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత తీసి ఆ వాటర్ కొంచెం ఉంటే పర్లేదు, దాన్ని మొత్తం మెత్తగా చేసుకోవాలండి మనం. ఉండలేకుండా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. వేసుకుని ఇందాక మనం మెత్తగా చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసుకోవాలండి. సిమ్లోనే ఉండాలి. సిమ్లో పెట్టుకుని కాస్త దాన్ని ఫ్రై చేసినట్టుగా చేయాలండి. చేసి ఇంతలో పక్కన బౌల్లో కొంచెం 1 స్పూన్ చాలండి కస్టర్డ్ పౌడర్ తీసుకొని, కొన్ని పాలు తీసుకొని అందులో కలిపి లంప్స్ లేకుండా అయిన తర్వాత 3 స్పూన్స్ మాత్రమే అండి ఇందులో మనకు పట్టేది షుగరు. 3 అంటే 3 స్పూన్సే సరిపోతాయి. ఇందులో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఇంకొన్ని పాలు పోసుకోవాలండి. 1 గ్లాసున్నర వరకు సరిపోతాయి. పోసి చక్కగా కలుపుకోవాలి. కలిపి 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. చక్కగా పాలలో అది కలిసిపోవాలి. కలిసిపోయిన తర్వాత మనం ఇప్పుడు అందులో ఆ కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, అవి పోసుకోవాలి. పోసుకున్న తర్వాత మాత్రం దగ్గరికి అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, అడుగ పట్టేయకుండా. అడుగంటే మళ్ళీ మొత్తం టేస్ట్ మారిపోతుంది, తినలేమన్నమాట. 2 to 3 మినిట్స్ ఉంటే సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు, అయిపోతుంది. ఇది చాలా ఈజీ రెసిపీ అండి, అసలు టైం కూడా ఎక్కువ పట్టదు. ఇలా దగ్గరికి వచ్చింది అనగానే ఒక బౌల్లో చక్కగా దీన్ని పెట్టుకుని చల్లారాలండి. ఇది పైనుంచి కొంచెం కుంకుమ పువ్వు వేయాలి. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 2 to 3 అవర్స్ పెట్టుకున్న తర్వాత తీసుకోవాలి. తీసి పక్కన పెట్టుకొని ఒక బౌల్లో ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా, 2 to 3 స్పూన్స్ వేసుకొని కొన్ని వాటర్ పోసి చక్కగా కలపాలండి. దాన్ని తీసుకొచ్చి ఇందులో చక్కగా పైన వేసేయాలి. వేసి మిగతాదంతా పోసి 5 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలండి. పెట్టి తీసిన తర్వాత సర్వ్ చేస్తే ఆహా ఏమి రుచి అండి, అద్భుత. అసలు ఒక్కసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చేయించుకొని తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.